అంటే అట్లా ఉంటుంది. ఇవాళ నువ్వు తిరుగుతున్నావు, ప్రజాస్వామ్య పాలన అంటే ఎలా ఉంటుంది అనేది ఇవాళ నువ్వు తిరుగుతున్నావు. రౌడీ షీటర్స్ని, గంజాయి బ్యాచ్ని, ఇటువంటి నేర చరిత్ర ఉన్నటువంటి వాళ్ళని పలకరించడానికి తిరుగుతా అబద్ధాలు చెప్పి మోసాలు చేసి అసలు నీ పార్టీ పుట్టుకే ఒక మోసపూరితమైనటువంటి పుట్టుక. నేను ఎప్పుడు భారతీయ జనతా పార్టీలో ఉండి చెప్పేవాడిని, బొమ్మేమో జగన్మోహన్ రెడ్డి బొమ్మ, వైఎస్ఆర్సీపీ పేరేమో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. నీ పార్టీ పుట్టుకే ఒక మోసపూరితం. నువ్వు చెప్పేదే అన్ని అబద్ధాలు. నీ తండ్రి, తల్లి, చెల్లి, బాబాయ్ ఎవరు లేరు నీకు. ఈ రోజున నువ్వు పార్టీ పెట్టిన రోజున వీళ్ళందరూ ఉన్నారని చెప్పుకున్నారు. ఇవాళ నీకు ఎవరు లేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి. నువ్వు ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్నటువంటి పరిపాలన మీద అసత్యాలతో మళ్ళీ ప్రజల్ని నమ్మించాలని చెప్పేసి నువ్వు ప్రయత్నం చేస్తే మళ్ళీ రేపు 2029లో జగన్మోహన్ రెడ్డి నీకు ఇవాళ 2024లో వచ్చి ఇచ్చిన 11 సీట్లు కూడా నీకు దక్కేటువంటి పరిస్థితి ఉండదు. ఇటువంటి అరాచక ప్రభుత్వం, నీ అరాచక ప్రభుత్వానికే, నీ అరాచకత్వానికే, నీ రాక్షసత్వానికే నీకు ప్రజలు బుద్ధి చెప్పారు 24లో. మళ్ళీ ఇవాళ ఇదే అరాచక శక్తుల్ని ప్రోత్సహించడానికి నువ్వు రాష్ట్రంలో బయలుదేరావు అని అంటే ఇంకా ప్రజలు 2029లో కూడా నీకు ఆ 11 సీట్లు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. ఇవాళ నిన్నటిదాకా చెప్పారు తల్లికి వందనం ఇవ్వట్లేదని. ఇవాళ తల్లికి వందనం ఇస్తుంటే ఏం చెప్పాలో అర్థం కాక ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్ చేయడం కోసం మరి బయలుదేరి ప్రజల్ని మోసం చేస్తారు. మీరు 2019కి ముందు ప్రజల్ని మోసం చేశారేమో, కానీ ఇవాళ నువ్వు 19 నుంచి 24 వరకు నీ అరాచక రాక్షస పాలన చూసిన తర్వాత నువ్వు ఏమి చెప్పి కూడా ప్రజల్ని నమ్మించలేవు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా ఆలోచించుకొని తన పర్యటనని విరమించుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా నేను ఆయనకు సలహా ఇస్తున్నా. ఎందుకంటే చనిపోయింది నీ వల్లే కాబట్టి. ఏం ఆధారిస్తావు నువ్వు వచ్చి? ఏం చెప్తావు రేపు? ఏం చెప్తావో చెప్పాలని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. చనిపోయింది నీ వల్ల, నువ్వు రేపు వచ్చి ఏం చెప్తావు? ప్రజలకు నువ్వు తీసుకొస్తున్నావు, జనాన్ని వేసుకొని వస్తున్నాను అని చెప్పేసి చెప్తున్నావు. ఏం చెప్తావు నువ్వు? చెప్పు, నీ కార్యకర్తలకు ఏం చెప్తావు? నియోజకవర్గంలో ఎంతమంది ఇవాళ వరకు కూడా నిన్ను నమ్మి పందేలు కట్టి ఆస్తులు అమ్ముకుని బజారును పడ్డారు. పెద్ద పెద్ద డాక్టర్లు కూడా నీ సర్వే రిపోర్ట్లు, నీ తప్పుడు సర్వే రిపోర్ట్లు నమ్మి ఇవాళకి ఆస్తులు అమ్ముకున్న బజార్లు పడుతున్నారు ఆత్మహత్యలు చేసుకోలేక. నీ వల్ల ఎంతోమంది వైసీపీ కార్యకర్తలు సర్వనాశనం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. నువ్వు ఇచ్చినటువంటి తప్పుడు కాన్ఫిడెంట్ వల్ల. మరి నువ్వు రేపు రాకుండా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా నేను జగన్మోహన్ రెడ్డికి సలహా ఇస్తున్నాను. అట్లాగే